ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో అందరి దృష్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై పడింది. అటు బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ బైపోల్ చావో రేవోగా మారింది. సిట్టింగ్ సీటు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. అటు జూబ్లీహిల్స్ గులాబీ టికెట్ కోసం నలుగురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రేస్లో మాగంటి గోపీనాథ్ భార్య సునీత, పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టికెట్ ఆశించిన రావుల శ్రీధర్ రెడ్డి సైతం తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 4-5 పేర్లతో సర్వేకి ఏర్పాట్లు చేస్తున్న గులాబీ పార్టీ గోపీనాథ్ భార్యకే టికెట్ ఇస్తారంటూ పార్టీ ప్రచారం జరుగుతోంది. త్వరలో హైదరాబాద్ జిల్లా నేతలతో కేటీఆర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ గురించి బీఆర్ఎస్ ప్లాన్లకు సంబంధించి అప్డేట్స్ అందించడానికి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి బీఆర్ఎస్ ప్లానింగ్స్? చంద్రిక, ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక జరగబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో 6 నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలే చేయబోతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది వాస్తవానికి. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటును గెలవాలన్నటువంటి పట్టుదలతో ఉంది వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు చెందని ఓటమిని బీఆర్ఎస్ చెందింది. ఎందుకంటే ఒక్క పార్లమెంటు సీటు కూడా రాలేదు. టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎప్పుడో ఏదో ఒక ఎంపీ సీట్ అయినా గెలిచింది తప్ప ఫస్ట్ టైం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు కూడా గెలవలేకపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్లోకి రావాలంటే కొంత క్యాడర్ కూడా పార్టీని అంటబెట్టుకొని ఉండాలంటే, లేదంటే నేతల్లో కొంత బూస్టింగ్ రావాలన్నా, కార్యకర్తల్లో ఒక ధీమా ఉండాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలవడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పొలిటికల్ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. తర్వాత కింది స్థాయి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇంకొక వైపు బీజేపీ కూడా చూస్తుంది సో బీఆర్ఎస్ క్యాడర్ని చేర్చుకునేందుకు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గము గెలిచి తీరితే కనుక పార్టీ క్యాడరు పార్టీలో ఉండగలుగుతుంది. తర్వాత వచ్చేటువంటి భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా, లేదంటే ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొంత గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 6 నెలల తర్వాత 6 నెలలలోపు జరగాల్సినటువంటి ఎన్నికలు కాబట్టి. సో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి, ఇంకొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఖచ్చితంగా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. అందుకే బీఆర్ఎస్లో ఒక చర్చ జరుగుతుంది. ఏమంటున్నారంటే నేతలందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మాకు జూబ్లీహిల్స్ ఎన్నిక చావో రేవో అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన అధికారంలో ఉన్నప్పుడు మేము దుబ్బాక ఓడిపోవచ్చు, హుజీరాబాద్ ఓడిపోవచ్చు, లేదంటే మునుగోడు ఓడిపోవచ్చు. సో తర్వాత ఈ మధ్య జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మాకు చావో రేవో అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము అక్కడ గులాబీ జెండా ఎగరవేయాల్సినటువంటి పరిస్థితి అనివార్యం అయిపోయింది. కాబట్టి మేము అక్కడ గెలిచి తీరాలన్నటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. అందుకే కేసీఆర్ కూడా కొంత ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి కనిపించట్లేదు కానీ కొంత గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే మాగంటి గోపీనాథ్ 11వ రోజు అయిపోయింది. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్, హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా హాజరయ్యారు. కేటీఆర్ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్ళనంతా కూడా ఓదార్చారు. చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ దగ్గరుండి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చూశారు. తర్వాత హరీష్ రావు, కేటీఆర్, మిగతా ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. అయితే ఇప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంత ఆసక్తి కూడా కలిగిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ, లేదంటే గతంలో కొంత ఉదాసీనతో వ్యవహరించాము, లేదంటే ప్రభుత్వం మీద అప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి కొంత వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్లో, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఓడిపోయాం. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరాలని, దానికి సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బస్తీలలో
ఈయన సంబంధించినటువంటి అంటే గోపీనాథ్ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఒక కార్యాచరణ తీసుకున్నారు. అంటే బస్తీలలో ఈయనకు సంబంధించినటువంటి ఒక సభలు ఏర్పాటు చేయాలి. గోపీనాథ్ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడు పర్యాల పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా తర్వాత బస్తీలలో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు. అట్లనే మరో ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ను, ఈ ఇద్దరు నాయకులను, ఎందుకంటే దాసోజ్ శ్రవణ్కు కొంత ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన పనిచేస్తున్నారు కాబట్టి జూబ్లీహిల్స్ చాలా కొంత పట్టు ఉంటుంది కాబట్టి ఆయనని ఇన్ఛార్జ్గా ఉంచారు. ఇంకొక వైపు 2017 నుంచి 19 వరకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన 2015 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయనను కూడా ఇన్ఛార్జ్గా నియమించారు. వీళ్ళిద్దరినే ఉప ఎన్నిక కూడా ఇన్ఛార్జ్గా నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ఒకవైపు గ్రౌండ్ వర్క్ అంటే టికెట్ ఎవరికి ఇవ్వాలి ఏంటనేది పక్కన పెడితే ఇంకొక వైపు ఏమో ప్రజల్లోకి వెళ్ళాలి, తర్వాత బీఆర్ఎస్ను కొంత గ్రౌండ్లోకి తీసుకువెళ్ళి అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పనులు, తర్వాత బస్తీలో గోపీనాథ్, తర్వాత మిగతా కార్పొరేటర్లు ఎట్లాగా అందుబాటులో ఉంటారనేటువంటి విషయాలను మొత్తం కూడా చెప్పేటువంటి ఒక ప్రయత్నము ఆల్రెడీ ఆ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయింది. ఇంకొక వైపు టికెట్ విషయానికి వస్తే గోపీనాథ్ భార్య పేరు ప్రథమంగా వినపడుతుంది. సునీతకే టికెట్ ఇస్తారనేది బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ ఆమె కాకపోతే ఎవరికి టికెట్ ఇస్తారనేది కూడా చర్చ ఉంది. అందులో భాగంగా ఖమ్మం జిల్లా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు తెర మీదకి వచ్చింది. అట్లనే గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినటువంటి 2009లో గెలిచినటువంటి పీజేఆర్ కొడుకు. పీజేఆర్ అంటే మనకు తెలుసు హైదరాబాద్లో ఒక బ్రాండ్గా ఆయనకు పేరుంది కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆయన కొడుకు బీఆర్ఎస్లో చేరారు. సో ఆయన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలిసింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన తెలంగాణ భవన్కి వస్తున్నారు, కేటీఆర్తో కూడా టచ్లో ఉంటున్నారు, ముఖ్యమైనటువంటి నాయకులతో ఆయన టచ్లో ఉంటున్నారు కాబట్టి ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇక మరోవైపు అదే జూబ్లీహిల్స్ నుంచి గతంలో టికెట్ ఆశించి భంగపడ్డటువంటి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆయన కూడా తెలంగాణ భవన్కి వస్తూ కేటీఆర్ని కలుస్తూ, హరీష్ రావును కలుస్తూ, మిగతా నాయకులను కలుస్తూ సో ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇట్లా ఈ విధంగా నాయకులు అయితే తమ టికెట్ కోసం ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకొక వైపు ఏమో అక్కడ జూబ్లీహిల్స్ నుంచి ఖచ్చితంగా గెలిచి తీరాలనేటువంటి విషయాన్ని కేసీఆర్ చెప్పారు. సో ఒక గ్రౌండ్ వర్క్ అంటే కనపడకుండానే నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వెళ్ళడం, అక్కడ గోపీనాథ్ సంస్కరణల సభలు నిర్వహించి కొంత ప్రజల్ని తమ వైపు తిప్పుకున్నటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లతో వాళ్ళతో మాట్లాడుతూ, తర్వాత క్యాడర్తో మాట్లాడుతూ ఎవరు అసంతృప్తి చెందకుండా ఫస్ట్ అయితే టికెట్ కాదు, ఈ నియోజకవర్గంలో మనకు గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక గ్రౌండ్లోకి వెళ్ళి బస్తీలో ఉన్నటువంటి పబ్లిక్ని అంతా, ఓటర్లంతా కలిసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పుడు కేటీఆర్ అయితే లండన్లో ఉన్నారు, త్వరలోనే ఆయన హైదరాబాద్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత హైదరాబాద్ జిల్లా నాయకత్వంతో ఒక సమావేశాన్ని కేటీఆర్ నిర్వహించబోతున్నట్టుగా తెలిసింది. టికెట్ ఎవరికి ఇచ్చినా మొత్తంగా కలిసి పనిచేయాలన్నటువంటి ఒక విషయాన్ని ఆయన చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు ఇందాక మనం చెప్పినట్టుగా చంద్రిక, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనేది ఇప్పుడు టీఆర్ఎస్కు చావరవుగానే ఉంది. నిజంగానే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్కి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే, ఇంకొక వైపు బీజేపీని కూడా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి ఒక సంకల్పంతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ గెలవకపోతే ఖచ్చితంగా కొంత పార్టీ ఇంకా వీక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి గులాబీ జెండాను అక్కడ ఎగరవేసి భవిష్యత్తులో పార్టీ బలంగా ఉంది, క్యాడర్ అంతా కూడా మిగతా కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకొక వైపు బీజేపీలకు వెళ్లకుండా ఉండేందుకు నాయకులు కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, లేదంటే ముఖ్యమైనటువంటి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలిచి తీరాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కొంత ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ చాలా సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం ఇంకొక వైపు బీఆర్ఎస్కు గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి ఒక ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి కొంత జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.